హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు మోహన్ బాబు గారు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 వసంతాలు అయితే పూర్తి చేసుకోబోతున్నారు. హైదరాబాద్ లో కూడా ఒక వేడుక అయితే నిర్వహించబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో మొత్తం మోహన్ బాబు గారి సినీ ప్రస్థానం గురించి, ఆయన జర్నీ గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి మోహన్ బాబు గారి గురించి కొంత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, కలెక్షన్ కింగ్ గా పేరు సంపాదించుకున్నారు మోహన్ బాబు గారు. ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకున్నారు. ఇప్పటికీ కూడా సినిమాలు చేస్తున్నారు. మరి ఒక్కసారి ఆయన 50 సంవత్సరాల సినీ ప్రస్థానం గురించి మీ మాటల్లో సార్. మోహన్ బాబు గారు మీరు అన్నట్టుగా 50 ఇయర్స్ కెరీర్ 1975లో స్వర్గం నరకం అనే సినిమా ద్వారా హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. అంతకుముందు 1-2 సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాడు. అల్లూరి సీతారామరాజు లాంటి సినిమాలో కూడా ఉంటాడు. అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేశాడు. అంటే 75 కంటే ముందే ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాడు. 75 నుంచి 2025 వరకు అంటే 50 ఏళ్ళ కెరీర్ అయింది. మోహన్ బాబుది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన పొజిషన్. ఒక డ్రిల్ మాస్టర్గా, అంటే చాలా చిన్న స్థాయి నుంచి తమిళనాడులో రజనీకాంత్ ఎలా అయితే కండక్టర్ నుంచి స్టార్ అయ్యాడో, తెలుగులో మోహన్ బాబు కూడా ఒక చిన్న స్థాయి నుంచి, చిన్న స్థాయి అంటే నా ఉద్దేశం ఉద్యోగ విషయంలో కాదు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా సహాయ నటుడిగా ఉంటూ హీరోగా అయ్యి ఆ తర్వాత ఆయన సుదీర్ఘమైన కెరీర్ కొనసాగించాడు. మోహన్ బాబుది సక్సెస్ఫుల్ జర్నీ. ఎందుకంటే స్వర్గం నరకం సినిమాతోనే ఆయన ఫామ్లోకి వచ్చేసాడు. మళ్ళీ వెనక్కి తిరిగి వేషాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నాకు తెలిసి ఆయనకు ఎప్పుడూ లేదు. ఒకవైపు దాసనారాయణరావు గారి సినిమాలు, మరోవైపు కె రాఘవేంద్రరావు సినిమాలు, కేఎస్ఆర్ దాస్ సినిమాలు, ఇలా వరుసగా ఈ ముగ్గురు డైరెక్టర్లు అప్పుడు అద్భుతంగా సంవత్సరానికి 6 నుంచి 8 సినిమాలు తీసేవాళ్ళు ఒక్కొక్కరు. ఈ ఇద్దరు కలిపి 20 సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నింటిలో మోహన్ బాబుకు అవకాశం ఉండేది. తనదైన మేనరిజంతో మోహన్ బాబు మాస్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నాడు. అంతకుముందే మనకు ప్రభాకర్ రెడ్డి కావచ్చు, త్యాగరాజు కావచ్చు, ఇలా నాగభూషణం, ఇలాంటి విలన్స్ ఉన్నారు. వాళ్ళు ఒక సీరియస్ లుక్. అది మోహన్ బాబు దానికి భిన్నంగా కామెడీ విలన్ అంటారు కదా, అంటే ఆడియన్స్కు విలనిజం చూపెడుతూ వాళ్ళు నవ్వుకునే విధంగా ఆయన మూమెంట్స్ ఉండేవి. దాంతో త్వరగా రికగ్నిషన్ వచ్చింది. నాకు తెలిసి తెలుగులో హయ్యెస్ట్ పెయిడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు మోహన్ బాబు. అంత డిమాండ్ ఆయనకు ఒకప్పుడు కొనసాగింది. ఆయన అన్ని రకాల పాత్రలు, స్టార్టింగ్లో కొద్దిగా నెగిటివ్ టచ్ ఉన్న హీరోగా ఎంట్రీ అయ్యి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా, హీరోగా, విలన్గా, ఇంపార్టెంట్ పాత్రలు, ఇలా అనేకం చేసుకుంటూ వచ్చాడు. వాళ్ళు చెప్పిన ప్రకారమే ఆయన 50 ఏళ్ళ సినీ ప్రయాణంలో దాదాపుగా 600 సినిమాలు చేశాడు. మోహన్ బాబుకు మరో ప్రత్యేకత ఏంటంటే, ఒక స్థాయి వచ్చాక తను హీరోగా నిలబడే ప్రయత్నంలో తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు తానే ప్రొడ్యూసర్గా మారాడు. ప్రతిజ్ఞ అనే సినిమాతో మోహన్ బాబు హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. అంతకుముందు దాసనారాయణరావు గారు కొన్ని సినిమాల్లో, కేటుగాడు లాంటి సినిమాలో హీరోగా చేసిన, మళ్ళీ పూర్తి స్థాయి హీరోగా రావాలని ప్రతిజ్ఞ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అది ఆయన సొంత సంస్థ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్తో తీశారు. ఆ తర్వాత వరుసగా దాదాపుగా 50 సినిమాల వరకు ఒక హీరో సొంతంగా 50 సినిమాలు తనే నటిస్తూ తీసిన సందర్భం నాకు తెలిసి ఎక్కడా లేదు. అలా సుదీర్ఘమైన కెరీరు మోహన్ బాబు. సో ఇప్పుడు 50 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకున్నారు. మంచు విష్ణు గారు సారథ్యంలోనే ఇప్పుడు ఈవెంట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మరి సినీ ప్రముఖులు అంటే ఎవరైనా వచ్చే అవకాశం ఉందా సార్? చిరంజీవి గారు కావచ్చు, లేకుంటే ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు కదా, మరి ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? ఎవరెవరు రావాలి అంటే? ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఎవరికి వారే అనే విధంగా కాకుండా ఐక్యంగా ఉండాలి. ఎవరికి ఎలాంటి ఈవెంట్, అంటే ఉదాహరణకు ఒక ఆర్టిస్ట్కు పద్మశ్రీ వచ్చినా, నేషనల్ అవార్డు వచ్చినా, వాళ్ళని ప్రత్యేకంగా పిలిచి సత్కరించడం అనే ప్రక్రియ మనకు కొంతకాలంగా ఉంది. గతంలో నాగేశ్వరరావు గారి విషయంలో, చిరంజీవి విషయంలో, సూపర్ స్టార్ కృష్ణ విషయంలో కూడా ఇలా జరిగింది. అలాగే మనం రీసెంట్ గానే నందమూరి బాలకృష్ణ హీరోగా, అంటే ఆర్టిస్టుగా 50 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండస్ట్రీ అంతా ఒక్కటిగా నిలిచి ఆయనను ఫెలిసిటేషన్ చేసిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కూడా మొదటి సినిమా నుంచి, అంటే 75 నుంచి, తాతమ్మ కథ సినిమా నుంచి రెగ్యులర్గా ఏ ఇయర్ గ్యాప్ లేకుండా నటిస్తున్న నటుడు. ఆయనకు ఆ గౌరవం దక్కాల్సిందే. ఇండస్ట్రీ కూడా గౌరవించింది. మరి అదే ఇండస్ట్రీ ఈ రోజున మోహన్ బాబు విషయంలో
కూడా అదే విధంగా స్పందించాలి. మోహన్ బాబు కూడా ఒక విలక్షణ నటుడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు. ప్రత్యక్షంగా పరోక్షంగా సినిమా ఇండస్ట్రీ ఎదుగుదలకు కారణభూతుడు. పైగా అతను ప్రొడ్యూసరు, విద్యావేత్త, ఇలా అనేక విషయాలు ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలు అందించాడు. ఇన్ని విషయాల్లో ఆయనకు భాగస్వామ్యం ఉంది కాబట్టి మోహన్ బాబును కూడా 50 ఏళ్ల కెరీర్ పూర్తి అయిన సందర్భంగా ఫిల్మ్ ఇండస్ట్రీ బాలకృష్ణకి ఏ విధంగా చేసిందో ఈయనకు చేయాలి. అది మర్యాద కూడా. మరి బాలకృష్ణకు ఒక విధంగా, మన మోహన్ బాబుకు ఒక విధంగా, రేపు ఇంకో 2 ఏళ్ల తర్వాత చిరంజీవి కూడా 50 ఏళ్ల కెరీర్ పూర్తయితే ఆయనను మరో విధంగా చూడడం సరికాదు. మీరు అన్నట్టు మోహన్ బాబు ఈవెంట్ ఆయన ఎవరి కోసం చూసే రకం కాదు కాబట్టి ఎవరు లేకున్నా ఆయనకు సపోర్ట్గా ఆయన కొడుకు మంచు విష్ణు ఉన్నాడు. మంచు విష్ణు ఆధ్వర్యంలో ఒక స్వర్ణోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించే ప్రక్రియ మొదలైంది. అది మరి దానికి ఎవరు అతిథులు అంటే మరి మోహన్ బాబుకు నిజానికి ఆయనకు కొందరితోనే సత్సంబంధాలు, కొందరితో ద్వేషాలు కూడా ఉన్నాయి. ఆయన మంచి మిత్రుడు. ఇద్దరు అవసరమైతే కలిసిపోతారు, అవసరమైతే విభేదించేవాడు చిరంజీవి. అవును. ఏ ఈవెంట్ అయినా సరే చిరంజీవి లాంటి ఆర్టిస్ట్ వస్తే దానికి నిండుదనం చేకూరుతుంది. అలాగే మోహన్ బాబుకు బాలకృష్ణకు మంచి సాన్నిహిత్య కుటుంబ సంబంధం ఉంది కాబట్టి బాలకృష్ణ, ఇంకా నాగార్జున, వెంకటేషు, ఈ తరం హీరోలు కూడా మోహన్ బాబు అంటే గౌరవం కాబట్టి వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రజనీకాంత్ గారు చాలా దగ్గర వాళ్ళ ఫ్యామిలీకి రీసెంట్ కన్నప్ప టైంలో కూడా సినిమా స్పెషల్ షో చూపించారు. మరి ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. మోహన్ బాబు విషయంలో రజనీకాంత్ ఎప్పుడు పాజిటివ్ కోణంలోనే ఉంటారు. ఇందాక నేను చెప్పినప్పుడు ఇద్దరు కెరీర్ కూడా నెగిటివ్ పాత్రలతో ప్రారంభమై హీరోగా నిలబడి ఇద్దరు మంచి స్నేహం కూడా ఉంది. అటు తమిళ్లో రజనీకాంత్ ఎదుగుతున్న టైంలోనే ఇటు తెలుగులో మోహన్ బాబు కూడా ఎదిగాడు. రజనీకాంత్ ఆ తర్వాత స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అయితే మోహన్ బాబు మాత్రం హీరో కమ్ విలన్ క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చాడు. రజనీకాంత్ లాగే స్టైలిష్ ఆర్టిస్ట్ మనకు మోహన్ బాబు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. మనకు చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్పి ఉన్నారు, పెదరాయుడు లాంటి కెరీర్లో గుర్తుంచుకోదగిన సినిమా చేయడానికి రజనీకాంత్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణమని మోహన్ బాబు కూడా చెప్పాడు. ఆ స్నేహం ఉంది ఇప్పటికీ. రజనీకాంత్ హైదరాబాద్ వస్తే మోహన్ బాబుతోనే వాళ్ళ ఇంట్లోనే స్టేయింగ్ చేస్తారనేది అందరికీ తెలిసిందే. కాబట్టి ఇంత పెద్ద ఈవెంట్ జరిగితే ఖచ్చితంగా రజనీకాంత్ వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. అంతేకాదు మోహన్ బాబుకు కన్నడ చిత్ర పరిశ్రమతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. అక్కడి నుంచి కూడా కొంతమంది ఆర్టిస్టులు రావచ్చు. పైగా మోహన్ బాబుకు రాజకీయ స్నేహాలు ఇంకెక్కువ. ఢిల్లీ స్థాయిలో ఉన్న నాయకులతో ఆయనకు వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఆ స్థాయి నాయకులు, పొలిటీషియన్లు కూడా మోహన్ బాబు వేడుకకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, ఇంకోటి మోహన్ బాబు గారి గురించి, ఇప్పుడు ఆయన ఇంత సుదీర్ఘ కాలం పాటు సినిమా ఇండస్ట్రీలో మనగలుగుతున్నారంటే ఆయన స్టార్టింగ్ లో విలన్ గాను, హీరో గాను, ఇప్పుడు ఆర్టిస్ట్ గాను, ఇలా ఇన్ని రకాలుగా ఆయన పాత్ర పోషించడం వల్లేనా సార్ ఈ విధంగా ఇంత కాలం పాటు సినిమా ఇండస్ట్రీలో ఉండగలుగుతున్నారు? మోహన్ బాబుతోని మనం ఇందాక చెప్పాం కదా 1975 అని. మోహన్ బాబుతో పాటు మోహన్ బాబు తర్వాత కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి అనేక మంది ఆర్టిస్ట్ వచ్చారు. దాసనారాయణరావు లాంటి, కోడి రామకృష్ణ లాంటి వాళ్ళు అనేక మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వాళ్ళెవరు మనకి ఇప్పుడు కనిపించట్లేదు. మోహన్ బాబుతోనే జర్నీ మొదలుపెట్టిన ఈశ్వరరావు అనే నటుడు కూడా ఉన్నాడు. తర్వాత 5-6 సినిమాలు చేసి ఆయన కనుమరుగయ్యాడు. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబడాలంటే ప్రధానంగా ఉండాల్సింది ప్రతిభ, డిసిప్లిన్, క్రమశిక్షణ. ఈ రెండింటిని పాటించిన వాడు మోహన్ బాబు. సంభాషణలు పలకడంలో తనదైన ఒక శైలి ఏర్పరచుకున్నాడు. తర్వాత మోహన్ బాబు టైమింగ్ ను ఎవరు అందుకోలేరు. అసలు ఈ తరం హీరోలు అయితే మోహన్ బాబు టైమింగ్ తో పని కూడా చేయలేరు. ఉదయం 7 గంటలకు కాల్ షీట్ వేస్తే 7ంటికి ఆయన సెట్ లో ఉంటాడు. 7:30 లోపు ఫస్ట్ షాట్ చేయాలని అంటాడు. అది సాధ్యం కాదు. అందుకే ఈ తరం హీరోల సినిమాల్లో మోహన్ బాబు మనకు ఎక్కువగా కనపడకపోవడానికి కారణం. మోహన్ బాబు సక్సెస్ లో ప్రతిభ 50% అయితే ఆయనకున్న డిసిప్లిన్ మరో 50% అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒక విధంగా కొందరు జర్నలిస్టు మిత్రులు కూడా అనుకుంటూ ఉంటారు, ఈ క్రమశిక్షణ అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మోహన్ బాబు తర్వాత ఇక ఉండదేమో అని కూడా అంటుంటారు. మరో విషయం, ఒక ఆర్టిస్టుకు ప్రత్యామ్నాయంగా ఇంకో ఆర్టిస్ట్ మనకి ఎప్పుడు కనబడుతుంటారు. ఒక హీరో డ్రాప్ అయ్యాక ఆ పొజిషన్ ఇంకో హీరో తీసుకుంటాడు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంకొకరు తీసుకుంటారు. కానీ ఇప్పుడు మనం ఇండస్ట్రీలో మోహన్ బాబు ఏర్పరిచిన స్లాట్కు ఆల్టర్నేటివ్ ఆర్టిస్ట్ ఇంతవరకు రాలేదు.
అంటే నవ్విస్తూ విలనిజం పండించి ఒక మేనరిజం చూపించే ఆర్టిస్ట్ ఇప్పటికీ మనకు రాలేదని చెప్పవచ్చు. అంత ప్రత్యేకత ఉన్న మోహన్ బాబు ఇంతవరకు రాణించగలిగారు. ఆయన ప్రొడక్షన్ హౌస్ లో కూడా ఒక డిసిప్లిన్ ఉండేది. ఆర్థిక లావాదేవీలు ఖచ్చితంగా ఉంటాయని. ఇన్ని కారణాల చేతనే ఆయన సక్సెస్ జర్నీ ఇప్పటి వరకు సాగిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.